వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. కోనసీమ తిరుమలగా వర్ధిల్తున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్య లక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. వెంకటరమణ గోవింద ఆదిముఖుడవాడ అనాథరక్షగా గోవింద రామచంద్రదాస ఎర్రచందన స్వరూప గోవింద 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 గోవింద. కూటమి ప్రభుత్వం డీలర్ వ్యవస్థను ప్రవేశపెట్టిన సందర్భంగా నర్సాపురం పట్టణంలోని 1వ వార్డులో రేషన్ షాప్ను రాష్ట ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ తెలుగుదేశం పార్టీ నర్సాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుత్తూరి రామరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఉన్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం రేషన్ డీలర్లని వారి కుటుంబాలను రోడ్డున పడేసిందని అన్నారు. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత పేద ప్రజలను ఇబ్బంది పెట్టకూడదని గతంలో జరిగిన తప్పిదాలను దృష్టిలో పెట్టుకుని రేషన్ షాపుల ద్వారా రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారని అన్నారు. 5 సంవత్సరాలు కూడా అధికారంలో వైఎస్ఆర్ ప్రభుత్వం రేషన్ డీలర్స్ ని వాళ్ళ కుటుంబాలను కూడా రోడ్డును పడేసిన సందర్భం మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజున ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కొత్త విధానాన్ని ప్రజలందరికీ కూడా రేషన్ ఇంటికి చేరుస్తా అని చెప్పి మరి 960 వ్యాన్లు ఏర్పాటు చేసి సిస్టమేటిక్ లేకుండా ఆ వ్యవస్థని నిర్వీర్యం చేసిన ఘనత దాదాపు 1600 కోట్ల రూపాయలని ప్రభుత్వ ఖజానాన్ని ఖాళీ చేసిన సందర్భం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రేషన్ డీలర్స్ అందరికీ కూడా మరి పునర్జన్మ ఇచ్చినటువంటి మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని మనందరూ కూడా గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నేను మరి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక మరి 1,44,00,000 కార్డ్స్ ఉంటే దాని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 4,20,00,000 మంది దానిపై ఆధారపడి ఉన్నారు. మరి వీరందరి జీవితాలు కూడా మరి ప్రజలు ఎందుకంటే రేషన్ ద్వారా ఏదైతే షాపుల ద్వారా మనం ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు తెరవబడతాయి. 8 గంటల నుంచి 12 గంటల వరకు, అదేవిధంగా 4 గంటల నుంచి 8 గంటల వరకు మరి ఆ రోజుల్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే విధంగానే మరి రేషన్ డీలర్స్ అందరూ కూడా సహకరిస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నామే. మరి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో మీరందరూ కూడా వ్యాన్ వస్తుంది ఎప్పుడు వస్తుంది అని ఆలోచించి వెయిట్ చేయకుండా మీరే స్వచ్ఛందంగా వచ్చి రేషన్ షాప్కి వెళ్ళి గతంలో ఏ రకంగా తీసుకున్నారో మీరందరూ కూడా రైస్ కానీ నిత్యావసర వస్తువులు కానీ తీసుకునే విధంగా మరి ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా ఆర్థికంగా వెనకబడిన వర్గాల ప్రజల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మేము మాట ఇచ్చిన ప్రకారం మరి గతంలో ఏదైతే హామీలు ఇచ్చామో ఎలక్షన్ ప్రక్రియలో మరి ఒక్కొక్కటిగా ప్రతిదీ కూడా నెరవేర్చే విధంగానే మరి ఎన్డీఏ కూటమి ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. ఏదైతే పెన్షన్లు ఉన్నాయో ఆ రోజు 3,000 నుంచి 4,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. మరి మొదటనే మేము వచ్చిన వెంటనే కూడా చేసిన సందర్భం. అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసాం. గ్యాస్ సిలిండర్ల విషయంలో కూడా మరి ఆ రోజున కూడా మేము చెప్పిన ప్రకారం గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నామో అది కూడా అమలు జరిగే విధంగానే మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నర్సాపురం నియోజకవర్గంలో కూడా ఈ రేషన్ ద్వారా 63,000 కార్డులు వారు కూడా 2,50,000 మంది పైచిలకు లబ్ధి చేకూర్చే విధంగానే ప్రజలందరికీ ఈ రేషన్ ద్వారా ఉపయోగపడే విధంగానే మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ మరి ఆలోచన చేసి
ఏదైతే డీలర్స్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి. వారి కుటుంబాలన్నీ కూడా రోడ్డును పడి వారికి మనం న్యాయం చేయాలని ఆలోచనతోటి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రేషన్ దుకాణాలు ఏర్పాటు చేయడం కూడా ఒక మంచి శుభ పరిణామంగా నేను తెలియజేసుకుంటూ, మరి రేషన్ డీలర్స్ కూడా మీరు కూడా ఒక బాధ్యతగా మీకు అప్పచెప్పిన కార్యక్రమాన్ని నేను నిర్వర్తించి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండగా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు రేషన్ డీలర్లో వెహికల్స్ కొనుగోలు చేసి 1600 వెహికల్స్ డబ్బు దుర్వినియోగం చేయటం అంటే జగన్మోహన్ రెడ్డికి పెట్టిన విద్య. ఎందుకంటే 15,000 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ రోజున రేషన్ డీలర్లో అంటే ఈ రేషన్ డిపోలు ఎక్కువ మంది బియ్యం తీసుకునే వాళ్ళందరూ కూడా పేద ప్రజలు. వీళ్ళందరూ కూడా ఏదో పనికెళ్ళి పని నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ టైం ఉన్నప్పుడు ఆ డీలర్ షాప్కి వెళ్ళి ఆ బియ్యం తెచ్చుకుంటూ ఉంటారు. వాళ్ళు దాన్ని దుర్వినియోగం చేసి వెహికల్ పంపి ఆ వెహికల్ ఏదో ప్లేస్ లో పెట్టి వాళ్ళందరినీ కూడా రమ్మని అక్కడికి వాళ్ళు పనిలోకి వెళ్ళిపోతే ఆ టైం లేకపోతే లేరని చెప్పని రాసుకుని వచ్చేసి అనేక రకాలుగా పేద ప్రజలను ఇబ్బంది పెట్టారు వాళ్ళు. అవన్నీ కూడా ఇవాళ ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు పాత వ్యవస్థే మంచిది, అదే వ్యవస్థను మళ్ళీ కంటిన్యూ చేయాలని చెప్పని, అలాగే 65 సంవత్సరాలు దాటిన వృద్ధులు కానీ ఎవరన్నా వికలాంగులు కానీ వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళి ఇచ్చే విధంగా ఇది వ్యవస్థను రూపొందించారు. ఇది చాలా మంచి వ్యవస్థ. దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పని ఆ రోజున ఎన్టీ రామారావు గారు కిలో 2 రూపాయల పథకం పెట్టి ఈ రేషన్ వ్యవస్థను బలపరిచినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ రోజున ఎన్టీ రామారావు గారు ప్రజలందరూ కూడా 2 రూపాయల పథకం వాళ్ళ హృదయాల్లోకి చొచ్చుకుపోయింది. అలాంటి వ్యవస్థను ప్రవేశించినటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వ్యవసాయ రంగంలో పురుగు మందులు చల్లేందుకు డ్రోన్లను వినియోగించడం రైతులకు పరిపాటిగా మారింది. దీంతో రైతులు డ్రోన్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలతో డ్రోన్లను రైతులకు అందించేందుకు చర్యలు తీసుకుంది. గూడూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలువురు రైతులకు ఎమ్మెల్యే సునీల్ కుమార్ చేతుల మీదుగా డ్రోన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం నిలుస్తుందని అన్నారు. సబ్సిడీతో డ్రోన్లు అందజేయడం జరుగుతుందని, అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించిన అనేక పరికరాలు సబ్సిడీతో అందిస్తున్నామని, ఈ అవకాశాన్ని రైతులకు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సంతోషం. అంటే గత 5 సంవత్సరాల్లో ఏ రైతు కూడా ఊహించడు. అట్లీస్ట్ నార్మల్ పంట కూడా ఇచ్చేటువంటి దిక్కు మొక్కు లేని పరిస్థితిలో గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం రైతులు అన్యాయంగా అనుభవించారని చెప్పి నేను తెలియజేస్తున్నా. రైతులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత రైతులు ఒక ధైర్యం, ఒక నమ్మకం కలిగిందని చెప్పి ధైర్యంగా మేము ఈరోజు తెలియజేస్తున్నాం. త్వరలో కూడా అన్నదాత సుఖీభవ కార్యక్రమం కూడా రైతులకి ఇచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి మీకు తెలియజేస్తాం. త్వరలో కూడా మోడీ గారి సహాయ సహకారాలతో, అలాగే లోకల్ గా ఉంటుంది మా నాయకులు మా చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలు రైతుల ఖాతాలో కూడా డబ్బులు జమ అవుతాయని చెప్పి కూడా మేము ధైర్యంగా తెలియజేస్తున్నాం. సూపర్ 6 లో భాగంగా మేము అది కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. గతంలో మేము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు, అగ్రికల్చర్ మంత్రి గారు, మన జిల్లా సంబంధించిన వ్యక్తి ఉన్నప్పుడు ఎన్నో మంచి కార్యక్రమాలు మేము మా ఎండిఓ గారు కానీ, అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ ఒక 15 రోజులకు ఒక కార్యక్రమం పెట్టేవారు. మండల బ్రహ్మాండంగా మా అగ్రికల్చర్ ఏవోస్ అందరూ కూడా దగ్గరుండి కార్యక్రమాన్ని చేసేవాళ్ళం. కానీ దాని తర్వాత 5 సంవత్సరాలు ఎప్పుడు కూడా చూడాల. నేను మళ్ళీ చెప్తాను, డార్బాల్ పంట కూడా మంచి దిక్కు ముక్కలో లేదు. ఈరోజు ఏకంగా డ్రోన్ అంటే మనకు తెలిసి ఎప్పుడో మాకు కూడా తెలియదు, దీనిపై పూర్తి అవగాహన లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అడ్వాన్స్ టెక్నాలజీ అంటే రైతులు సొంతంగా సేద్యం చేసుకొని కష్టపడే బదులు డ్రోన్ల ద్వారా అక్కడ సంబంధించినటువంటి వ్యవసాయం చేసేందుకు డ్రోన్ వ్యవస్థను ప్రవేశపెట్టి మొత్తం ఒక డ్రోన్ విలువ 9 లక్షల రూపాయలు, దీంట్లో సబ్సిడీ 7,84,000 రూపాయలు, అట్లాగే లబ్ధిదారు వాటా 1,96,000 రూపాయలు. అలాగే ఈ డ్రోన్ లో 2 డ్రోన్లు మా గూడూరు నియోజకవర్గంలో, గూడూరు మండలంలో ఎస్పెషల్లీ ఒక్క మండలంలో 2 డ్రోన్లు ఇస్తున్నాము. మొత్తం విలువ 19,60,000 రూపాయలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
ముమ్మడివరంలో పింఛన్ల పంపిణీలో పాల్గొన్న సీఎం చంద్రబాబు తొలి రోజు అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో పింఛన్ల పంపిణీ. పెద్దాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీలో చేరిన పలువురు వైసీపీ నేతలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి నాదెండ్ల. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన పరాకాష్ఠకు చేరింది. వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపాటు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యం నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.